హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వచ్చేసినాడు. చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది వీడియోస్ అప్‌లోడ్ చేయక యూట్యూబ్‌లో. ఎందుకు వీడియోస్ అప్‌లోడ్ చేయలేదంటే వాళ్ళ రీజన్‌లో చెప్తాను మీకు చూడండి. లాస్ట్ టైమ్ అయితే మేము తీసిన ఇటుక బిడ్డలైతే తీసాం కదా! ఆ ఇటుక బిడ్డలనైతే ఇటుక బిడ్డలనేది అంటే అదే పొయ్యి అంటే పొయ్యి అంటారు కదా! పొయ్యి అయితే ఏసుకోవాలి. దానికోసం అయితే నేను కర్రలకనే వచ్చేసా. ఆ పొయ్యిల మధ్యలో చిన్న చిన్న పుల్లలైతే పెడతారు. ఎందుకంటే కాలుకొని వెళ్ళాలి కదా! మొత్తం బెడ్ అంతా నైట్ అంతా కాల్చాలి మాకైతే. పెద్ద వర్కయితే పడింది. దానివల్ల వీడియోస్ కూడా రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయలేకపోయా. ఎడిటింగ్ చేయడం అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ ఇటుక బిడ్డల పనయిపోయిందంటే నాకైతే కొంచెం ఖాళీ దొరుకుద్ది. ఆ తర్వాత పొలం పనులుంటాయి. వాటికైతే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదులే. చిన్న చిన్నగా వీడియోస్ రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ కూడా చేసుకోగలుగుతాను. ఈ ఇటుక బిడ్డకైతే ఆ విధంగా అయితే కాదు. చాలా కష్టపడాలి. ఎందుకంటే అది బయట తీస్తుంటాం కదా! పొలాల దగ్గరకైతే. పొలాల దగ్గరున్న ఎక్కడున్నా ఏం కాదులే. కాకుంటే ఏంటంటే భయం ఎందుకంటే వర్షం పడిపోతదేమో అనేసి ఒకవేళ. ఎందుకంటే ఇది అసలే మామిడి పూలు పూసే సీజన్ కదా! మామిడి పూలు తడపడానికైతే వర్షం అయితే పడుద్దంట ఈ టైంలో. అలా అనేసి అంటుంటే మాకైతే కొంచెం భయంగా ఉంది. అందుకే ఈ ఇటుక బిడ్డలైతే కొంచెం ఈ ఇటుక బిడ్డల వరకైతే అవుతుంది ఈ మధ్య. దాంతో పాటు వీడియో సరిగ్గా ఎందుకు రాలేదంటే రీచార్జ్ కూడా నా దగ్గర అయిపోయింది. అండ్ క్యాప్‌కట్ కూడా ఎడిటింగ్ చేసే యాప్ కూడా కొంచెం న్యూ అప్‌డేట్ అడిగింది. దానివల్ల వీడియోస్ అనేది లేట్ అయింది. ఇకపై నుంచైతే డైలీ వచ్చుద్ది. అలానే నేనైతే నా కర్ర మోపు కట్టడం కూడా రెడీ అయిపోయింది. ఇటు అయితే నేను మా కొండ చేను వైపు అయితే కర్రలకైతే వచ్చాను. ఈ బెడ్డలు కాల్చే కర్రల కోసం అనేసి. చాలా రోజులైంది మా కొండ చేను వైపు అయితే వచ్చి నేను. అలానే నేను నుడిచిన మొక్కలు అవన్నీ చూసాను. అండ్ మొత్తం తోట మొత్తం తిరిగి తిరిగి చూసిన తర్వాత నేనైతే ఈ కర్రల మోపు అయితే కట్టడము ప్రారంభించాను. ఈ కర్రల మోపు కట్టడం ఏంటంటే నాకైతే ఈ కర్రల మోపు కట్టడం పెద్దగా రాదు. అవును. మీరు విన్నది నిజమే. నాకైతే కర్రల మోపయితే కట్టడం రాదు. నేనెప్పుడు రాలేదు. వచ్చినా గాని సింగిల్‌గా ఏమంటారు దాన్ని జాగీలంటారు. ఒక్కొక్కటి కర్ర పెద్దేసి పట్టుకెళ్ళిపోతాను తప్ప గాని ఇలాంటి మోపులయితే ఎప్పుడు కట్టలేదు. ఇవాళైతే బాగా ఇబ్బంది పడుతున్నాను. కర్రల మోపు కట్టడం అయితే ఎలానో నాకైతే తెలీదు ప్రస్తుతానికి. ఇంతకుముందు తీసుకెళ్ళిన గాని నేనైతే ఎప్పుడు కట్టింది నేను సొంతంగా చేసి కట్టి తీసుకెళ్ళింది లేదు. వచ్చిందో రాందో ఈరోజైతే కట్టేద్దాం, ట్రై చేసేద్దాం అనేసి నేనైతే కట్టేసాను. అండ్ మీరు వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వాళ్ళ మధ్యన ఈ కర్ర మోపులు పట్టుకెళ్ళిన తర్వాత అయితే వర్క్ అయితే ఏముందా? ఈ ఇటుక బిడ్డలనేటిది లోడేసుకోవాలి. అండ్ వీడియో నచ్చితే తెలుసు కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.